ఎటువంటి కల్తీ లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీ చూద్దాం. ముందుగా పెరుగు మీద మీగడ తీసి పక్కన పెట్టుకున్నాండి. వారం రోజులు ఇది నాకు. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ఉండలు లేకుండా మిక్సీ పట్టే ముందు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక 4-5 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఏం వేయకూడదు. దీనిని ఒక 2 మినిట్స్ అలా మిక్సీ పట్టాలి. తర్వాత ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. మొత్తం ఉండలు లేకుండా ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి, నార్మల్ వాటరే. మళ్ళీ ఒక 3 మినిట్స్ మిక్సీ పట్టేయాలండి. 3 మినిట్స్ మిక్సీ పట్టేసినాక పైన అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి వెన్నె. చూడండి మీరు, ఒక గడ్డలాగా వచ్చింది. దీంట్లో నేను చాలా మజ్జిగ ఉందని సగం తీసి పక్కన పెట్టానండి. ఇది సగం పట్టాను, ఇంకొక సగం ఇప్పుడు పట్టి యాడ్ చేశాను. ఇది నాకు 1 వీక్కి వచ్చిందండి. 2.5 లీటర్ పాలకి 1 వీక్ వచ్చిన వెన్న ఇది. దీన్ని ఇప్పుడు మనం కూల్ వాటర్లో వేసేయాలి. అలా వేయడం వల్ల ఆ వెన్న అనేది గట్టిగా అవుతుంది. దీన్ని కూల్ వాటర్లో వేసాక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి వెన్నె తర్వాత పుల్లగా అనిపిస్తుంది, కొన్నిసార్లు పుల్లటి స్మెల్ వస్తుంది. అందుకని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని వాష్ చేసేసి కడాయిలో వేసుకున్నాను అండి. దీన్ని వేడి చేయడం కోసం సిమ్లో పెట్టేయాలి. ఇలా కరిగిపోతున్నదండి. ఇందులో ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటారు మంచి ఫ్లేవర్ కోసం, దాల్చిన చెక్క, ఇలాచీ. నేనైతే ఏం వేయలేదు. మొత్తం కరిగిపోయాక ఇలా ఉన్నదండి. ఒక 10 మినిట్స్ పడుతుందండి సిమ్లోనే. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. స్మెల్ ఎప్పుడైతే మనకి నెయ్యి స్మెల్ వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోయి చేదుగా ఉంటుంది. నాకు ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి, నురగ కూడా వస్తుంది. చూడండి మీరు. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి నేను. చూద్దాం ఎన్ని గ్రాములు నెయ్యి వస్తుందో 1 వీక్కి చూద్దాం. చూడండి, ఇది నేను రెగ్యులర్గా వేసే డబ్బా. ఒక గ్లాస్ పెట్టా అండి. మా సైడ్ గిద్దె అని అంటారు. 100 గ్రామ్స్ అది. నేను స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు కింద పడిపోయిందండి. నాకు కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. అందుకనేసి మధ్యలో ఆగిపోయాను. ఒక గ్లాస్ వేసేసానండి. నాకు తెలిసి ఇంకో గ్లాస్ అవుతుంది అనుకుంటా. స్వచ్ఛమైన నెయ్యి కావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. బయట ప్యాకెట్స్ అంతా కల్తీ అండి. డాల్డా మిక్స్ చేస్తారు, ఆయిల్ మిక్స్ చేస్తారు. సో మీరు పాల ప్యాకెట్లు తీసుకోకుండా గేదె పాలు దొరికితే అవి తీసుకొని దాని నుంచి పాల మీద మీగడైనా చేసుకోవచ్చు, కానీ అదంతా టేస్టీగా ఉండదు. ఇది మొత్తం నాకు వచ్చింది ఒక 1/4 కిలో ఉంటుందండి. థ్యాంక్ యూ.